అందరికీ నమస్కారం అండి. సుదర్శన చక్రం యొక్క ఉద్భవం గురించి తెలుసుకుందాము. మన పురాణ కథల్లో మహా విశిష్టమైనది, శక్తివంతమైనది, అత్యంత వేగం కలిగినది విష్ణు చేతిలో ఉన్న సుదర్శన చక్రం అని అంటారు. విష్ణు సహస్రనామంలో కూడా ఈ ఆయుధ విశిష్టతను ఎంతో వివరంగా వివరించారు. అన్యాయం ప్రబలినప్పుడు దాన్ని అంతమొందించేందుకు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలో తోడ్పడుతుంది ఈ సుదర్శన చక్రం. తిరుమల బ్రహ్మోత్సవాల్లో కూడా స్వామి పుష్కరిణిలో చక్ర స్నానాన్ని నిర్వహిస్తారు. దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది సుదర్శన చక్రం యొక్క విశిష్టత. శిశుపాలుడి తల్లికి ఇచ్చిన వాగ్దానం మేరకు అతడు 100 తప్పులను క్షమించాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆ తర్వాత సుదర్శన చక్రంతో సంహరించి దుష్ట శిక్షణ చేశాడు. ప్రచారంలో ఉన్న కథను అనుసరించి దేవశిల్పి అయిన విశ్వకర్మ సుదర్శన చక్రాన్ని తయారు చేశాడని అంటారు. విశ్వకర్మ తన కూతురికి సూర్యుడితో వివాహం చేశాడు. కానీ సూర్య భగవానుడు తేజస్సు వల్ల ఆమె ఆయనకు చేరువ కాలేకపోయింది. విశ్వకర్మ సూర్య తేజస్సును తగ్గించడానికి సానపెట్టగా అప్పుడు రాలిన చూర్ణంతో మొదట పుష్పక విమానాన్ని, తర్వాత త్రిశూలాన్ని, చివరిగా సుదర్శన చక్రాన్ని రూపొందించాడని అంటారు. అలా ఉద్భవించిందే సుదర్శన చక్రం. గజేంద్ర మోక్షం తదితర అనేక ఘట్టాల్లో సుదర్శన చక్రాన్ని ప్రయోగించడం కనిపిస్తూనే ఉంటుంది. శ్రీరంగం మొదలైన క్షేత్రాల్లో కూడా సుదర్శన చక్రానికి ప్రత్యేక ఆలయాలు కూడా ఉన్నాయి. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, గోవింద హరి గోవింద.